ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న బాలుడు తన తల్లి, తండ్రి, అక్కతో కలిసి సాదాసీదా జీవితం గడుపుతున్నాడు. ప్రతిరోజు ఆ బాలుడు తన స్నేహితులతో కలిసి పాఠశాలకు వెళ్తాడు. ఆటలు ఆడుతూ తిరిగి వస్తాడు. పాఠశాల పూర్తి చేసిన తర్వాత అదే స్నేహితులతో కలిసి కాలేజీలో అడుగుపెడతాడు. జీవితం సాదాసీదాగా సాగుతుంది. ఒకరోజు కాలేజీ నుంచి బస్సులో ఇంటికి వస్తూ పెద్ద ప్రమాదానికి గురవుతాడు. డాక్టర్లు చెప్పినట్లు 90 బ్రతికే అవకాశమే లేదని వైద్యులంటారు. కుటుంబం విషాదంలో మునిగిపోతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, స్థానిక నాయకులు అందరూ కలిసి డబ్బులు సేకరించి చికిత్సకి సహాయం చేస్తారు. కొన్ని నెలల చికిత్స తర్వాత ఆశ్చర్యకరంగా అతను కోలుకుంటాడు. కుటుంబం ఆనందంతో కలకలలాడుతుంది. ఆ తరువాత తన కుటుంబాన్ని ఆదుకోవడానికి హైదరాబాద్ వెళ్తాడు. చిన్న ఉద్యోగం మొదలు పెడతాడు. పగలు పూర్తి సమయ ఉద్యోగం, రాత్రి పార్ట్ టైం పని చేస్తూ కుటుంబానికి ఆదాయాన్ని తెచ్చిపెడతాడు. సొంత సంపాదనతో తన అక్క పెళ్లిని ఘనంగా నిర్వహిస్తాడు. కుటుంబం గర్వంతో నిండిపోతుంది. ఇప్పుడు ఆ కుటుంబం ఆనందంగా కలిసి జీవిస్తోంది. కష్టాల నుంచి వచ్చిన విజయం వారికి జీవితం పట్ల కొత్త ఆశనిచ్చింది. చాలా ఎమోషనల్ మరియు ఇన్స్పిరేషనల్ కథగా ఉంటుంది ఇది.